హాయ్ వ్యూయర్స్, అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ ఇండ్ల రామసుబ్బారెడ్డి. ఐఎమ్ ఏ సైకియాట్రిస్ట్, అంటే మానసిక వైద్యుని. ఐఎమ్ ప్రాక్టీసింగ్ ఇన్ విజయవాడ ఫర్ లాస్ట్ 42 years అండ్ ఐఎమ్ ది డైరెక్టర్ ఆఫ్ ఇన్లాస్ హాస్పిటల్స్ విజయవాడ. పెళ్లి చేసుకుంటే క్రియేటివిటీ తగ్గిపోతుందా? ఈ మాట మనం అప్పుడప్పుడు వింటూ ఉంటాం. దీంట్లో నిజమేంతో తెలుసుకుందాం. భారత మాజీ రాష్ట్రపతి, ప్రఖ్యాత శాస్త్రవేత్త, భారతరత్న ప్రొఫెసర్ అబ్దుల్ కలాం గారు బ్రహ్మచారి అని మనందరికీ తెలుసు. ఆయనకు భారతరత్న అవార్డు ప్రకటించిన సందర్భంగా కొన్ని పత్రికల్లో అబ్దుల్ కలాం తన పరిశోధనలకు ఎటువంటి ఆటంకం కలగకూడదనే ఉద్దేశంతోనే వివాహం చేసుకోకుండా ఉండిపోయారని ప్రస్తావించారు. అలాగే మన మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారు కూడా బ్రహ్మచారిని మనందరికీ తెలుసు. ప్రజాసేవకు, సంసార జీవితానికి అడ్డు కాకూడదనే భావంతో ఆయన వివాహం చేసుకోలేదని అనేవారు. బ్రహ్మచారిగా మిగిలిపోయిన ప్రతి సెలబ్రిటీ గురించి ఇలాంటి విషయమే చెప్తూ ఉంటారు. దానికి తోడు వివాహం విద్యనాశాయ అనే సూక్తి కూడా మనందరికీ తెలుసు. శాస్త్రీయంగా చూస్తే పెళ్ళికి జీవితంలో అత్యున్నత శిఖరాలు అధిరోహించేదానికి సృజనాత్మకతకు ఎలాంటి సంబంధం లేదనే చెప్పాలి. పెళ్ళి చక్కటి వైవాహిక జీవితం గడుపుతూ సృజనాత్మక రంగంలో ప్రఖ్యాతిగాంచిన వారు మన మధ్య వందల సంఖ్యలోనే ఉన్నారు. ఇంకా చెప్పాలంటే క్రియేటివ్ రంగంలో ఉన్నవారు ఒకటి కాదు 2-3 వివాహాలు చేసుకున్నవారు కూడా చాలామందే ఉన్నారు. ప్రముఖ రచయిత సాల్మన్ రష్దీ మనందరికీ తెలుసు. ఆయన తన జీవితంలో 3 సార్లు వివాహం చేసుకున్నారు. అలాగే ప్రముఖ తమిళ సినీ గేయ రచయిత, మొట్టమొదటి జాతీయ సినీ గీత అవార్డు, ఉత్తమ గీత అవార్డు రచయిత అయిన తమిళ రచయిత కన్నదాసన్ గారికి 3 భార్యలు అన్న విషయం చాలామందికి తెలియని విషయమే. అలాగే ఖుష్వంత్ సింగ్ మనందరికీ తెలుసు, ప్రముఖ జర్నలిస్ట్. ఆయన చక్కటి వైవాహిక జీవితం గడుపుతూనే ప్రముఖ రచయితగా పేరొందారు. కాకపోతే సృజనాత్మక రంగాలలో పనిచేసే వారికి జీవిత భాగస్వాములుగా సృజనాత్మక రంగానికి చెందినవారు లేదా కనీసం సృజనాత్మకత పట్ల ఆసక్తి ఉన్నవారు లభించే పక్షంలో ఆయా వ్యక్తులు మరింతగా రాణిస్తారు. అంతేకాకుండా సృజనాత్మక రంగాల్లోని వ్యక్తులు తమ జీవిత భాగస్వామి గురించి ఊహించే ఊహలు వేరుగా ఉంటాయి. సృజనాత్మక రంగంలో ఉన్న వ్యక్తుల ఆలోచనాధరులకు ఇతరుల ఆలోచనలకు కొంత తేడా ఉంటుంది. అందువల్ల సృజనాత్మక రంగంలో పనిచేసేవారు సాధారణ వ్యక్తులతో కలిసి ఒక్కొక్కసారి కొంచెం కష్టంగానే ఉంటుంది. అందుకనే క్రియేటివ్ రంగంలో పనిచేసేవారు వీలున్నంత వరకు క్రియేటివ్ రంగంలోని వారిని లేదా కనీసం క్రియేటివిటీ పట్ల ఆసక్తి ఉన్న వారిని లైఫ్ పార్ట్నర్గా ఎంపిక చేసుకోవడం చాలా మంచిది. అలా కాకుండా పెద్దల మాట కాదనలేక సృజనాత్మకత అంటే అసలు ఏమిటో తెలియని వారిని పెళ్లి చేసుకుంటే జీవితంలో కొన్ని ఇబ్బందులు వచ్చేదానికి అవకాశం ఉంది. ఇటువంటి వారికి జీవితం రొటీన్గా ఉండడమే కాకుండా ఒక దశలో అభిప్రాయ భేదాలతో విడిపోయి జీవించాలని కూడా అనుకుంటారు. నిజం చెప్పాలంటే ఆ స్థితికి రావడానికి ఎవరిని మనం తప్పు పట్టలేం. పరస్పర విరుద్ధమైన మనస్తత్వం కలిగిన వారు వివాహం చేసుకోవడమే ప్రాథమికమైన తప్పుగా చెప్పవచ్చు. వైవాహికపరమైన సమస్యలు సృజనాత్మక రంగంలో పనిచేసే వారిపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. క్రియేటివ్ రంగంలో పనిచేసే వారికి ఇంటి బాధ్యతలు, భార్య కోరికలు చాలా చిన్న చిన్న విషయాలుగా కనిపిస్తాయి. కానీ ఇతరులు వాటికి చాలా ప్రాధాన్యత ఇస్తారు. సహజంగా రచయితలు తమ రచనలకు సంబంధించి ముందుగా మనసులో ఆలోచనలు చేస్తారు. ముందుగా ఆలోచనలు చేసే సమయంలో భార్య వచ్చి ఇంటి సమస్యలు ఏకరువు పెడితే అతని క్రియేటివిటీ దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఇటువంటి సమయంలోనే పెళ్ళెందుకు చేసుకున్నాను రాని వారు పశ్చాత్తాపపడే అవకాశం కూడా ఉంది. ఒక ఉదాహరణ చెప్పాలంటే మనందరికీ తెలుసు, మేఘ సందేశం సినిమాలో హీరో నాగేశ్వరరావు ఒక భావుకుడు, మంచి క్రియేటివ్ పర్సన్. కానీ ఆయన భార్య జయసుధ చాలా మంచి ఇల్లాలు. కానీ ఒక్కోసారి ఏమవుతుందంటే క్రియేటివ్ వ్యక్తులకు వాళ్ళలోని క్రియేటివిటీ పైకి వచ్చేదానికి, బయటపడేదానికి ఒక క్యాటలిస్ట్ అంటే ఒక ఉత్ప్రేరకం లాంటిది కావాలి. అంటే ఆ ఉత్ప్రేరకం కొంతమందికి మద్యం కావచ్చు, కొంతమందికి స్మోకింగ్ కావచ్చు, కొంతమందికి తనను ఇష్టపడే ఒక లైఫ్ పార్ట్నర్గా లేదా ఒక గర్ల్ ఫ్రెండ్ కానీ అలాంటి వాళ్ళు కూడా కావచ్చు. అందుకనే మనం చూసాం ఆ సినిమాలో నాగేశ్వరరావు అంత మంచి ఇల్లాన్ని విడిచిపెట్టి ఆ గోదావరి నది ఒడ్డున ఉండే ఒక డాన్సర్ జయప్రద దగ్గరికి వెళ్ళి తనలోని క్రియేటివిటీని బయటికి తెచ్చుకునేదానికి ఆమె మీద ఆధారపడ్డ విషయం కూడా మనకు తెలుసు. కాబట్టి ఇవన్నీ క్రియేటివ్ పీపుల్ జీవితాల్లో ఇలాంటి విషయాలు మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం. క్రియేటివ్ వ్యక్తులు వాళ్ళ దినచర్య కూడా చాలాసార్లు భిన్నంగా ఉంటుంది. ముఖ్యంగా రచయితలు, కళాకారులు రాత్రంతా మేలుకుంటారు. ఒక్కోసారి తమ రచనా వ్యాసంగాన్ని కొనసాగించి కొందరు పగలు నిద్రపోయి రాత్రంతా మేలుకొని తమ రచనలు చేస్తూ ఉంటారు. అలాగే నటీనటులు షూటింగులు లేదా రిహార్సల్స్ అని చెప్పేసి అర్ధరాత్రి వరకు కష్టపడి ప్రాక్టీస్ చేసి ఇంటికి వస్తే ఇంట్లో వారి అర్ధాంగులు వాటికి సర్దుకుపోలేక కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది.
ఇంకా కొందరు క్రియేటివ్ వ్యక్తులు మద్యపానం, స్మోకింగ్ ఇలాంటి అలవాట్లు లేదా వివాహేతర సంబంధాలు కలిగి ఉండడం వల్ల జీవిత భాగస్వామితో సర్దుకుపోలేక తరచు గొడవలు, అలాగే ఒక్కోసారి విడాకుల వరకు వచ్చేదానికి అవకాశం ఉంది. ఇంకా ఒక ఉదాహరణ చెప్పాలంటే ప్రముఖ రచయిత బెర్నార్డ్ షా మనందరికీ తెలుసు. ఆయన ప్రముఖ ఆంగ్ల రచయిత. ఆయన ఒకసారి భార్యతో కలిసి ఆయన ఒక పార్టీకి వెళ్తాడు. ఆ పార్టీకి వెళ్ళినప్పుడు అందరూ సరదాగా ఆడమగ భార్యాభర్తలు కలిసి డ్యాన్స్ చేస్తూ ఉంటారు. ఈయన మాత్రం ఒక మూల కూర్చొని దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటాడు. ఒక లేడీ వచ్చి, షా గారు మీరు ఒంటరిగా కూర్చున్నారు, రండి నాతో డ్యాన్స్ చేద్దరు, మీరు ఒంటరిగా ఉన్నారని చెప్తే ఆయన ఒప్పుకోడు. ఆమె అడుగుతుంది, ఏంటి మీకు జీవితంలో ఎంజాయ్ చేసే అలవాటు ఇష్టం లేదని అడుగుతుంది. ఆయన అంటాడు, ఈ డ్యాన్స్ చేయడం వలన నేను ప్రస్తుతానికి సంతోషం కలగచ్చేమో కానీ నేను ఇప్పుడు కూర్చొని ఇంకొక నెక్స్ట్ రాయబోయే నవల గురించి ఆలోచిస్తున్నాను, ఆ ప్లాట్ గురించి ఆలోచిస్తున్నాను. దీనివల్ల వచ్చే తాత్కాలిక ఆనందం కంటే నేను రాయబోయే నవల రేపు పబ్లిష్ అయ్యి అది అందరి మన్ననలు పొందితే దానివల్ల వచ్చే సంతృప్తి, దానివల్ల వచ్చే కీర్తి నాకు చాలా ముఖ్యము. ఇది తాత్కాలికమైన ఆనందం, అది శాశ్వత ఆనందం అని అంటాడు. కాబట్టి రచయితలు ఇలాంటివన్నీ కూడా వారి జీవితాల్లో ఇలాంటి ఇబ్బందులను మనం గమనిస్తూ ఉంటాం. అయితే జీవిత భాగస్వాములు ఏమాత్రం సహకరించకపోయినా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మేధావులు ఎందరో ఉన్నారు. ప్రముఖ శాస్త్రవేత్త ఐన్స్టీన్ మనందరికీ తెలుసు. ఐన్స్టీన్ భార్య పరమ గయ్యాలి, ఆయనే చెప్పుకున్నాడు. ఆ విషయాన్ని ఆయన చాలా సందర్భంలో చెప్పుకున్నాడు. కానీ అంత గయ్యాలి భార్యతో సంసార జీవితం గడుపుతూ కూడా ఐన్స్టీన్ ఒక ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన శాస్త్రవేత్తగా పేరు పొందాడు. అందువల్ల సృజనాత్మక రంగంలోని వారు తమకు తగిన జీవిత భాగస్వామి లభించలేదని వ్యధ చెందాల్సిన అవసరం లేదు. తనకి జీవిత భాగస్వామికి ఏ విషయంలో ఎక్కువగా అభిప్రాయ భేదాలు వస్తున్నాయో, ఎలాంటి సమస్యలు ఎదురవుతున్నాయో ముందుగా గుర్తించాలి. ఆ తర్వాత ప్రయారిటీ ప్రకారం వాటిని ఇద్దరు కలిసి పరిష్కరించుకోవడానికి ప్రయత్నించాలి. ఈ సందర్భంగా ఒకరి అభిప్రాయాలు ఒకరు బహిర్గతం చేసుకోవడంతో పాటు సున్నితంగా కూర్చొని చర్చించుకొని, వారు కార్లు బంగళాలు లేకపోయినా పర్వాలేదని, క్రియేటివ్ రంగంలో పనిచేయడం వల్ల లభించే గౌరవం, కీర్తి గురించి జీవిత భాగస్వామికి నచ్చచెప్పుకోగలగాలి. ఈ విధంగా తమలోని సృజనాత్మకత దెబ్బతినకుండా, అలాగే కుటుంబ జీవితం కూడా దెబ్బతినకుండా, భార్యాభర్తల బంధాలు దెబ్బతినకుండా జీవితాన్ని కొనసాగించడానికి అవకాశం ఉంది.